అనలిస్ట్ ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో మొట్టమొదటిగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సో తెలంగాణ ఉద్యమం మలిదశ దగ్గర నుంచి తన దగ్గరికి ఎవరొచ్చినా కాదనకుండా అందరికీ అన్ని పనులు చేసి పెట్టాడు. ఉద్యమంలో పోరాడాడు. తన ప్రాంత సమస్యల గురించి గళమెత్తాలి. ఒక ప్రతినిధిగా ఉండాలి అనుకున్నాడు. చట్టసభలకు వెళ్ళాలనుకున్నాడు. చివరికి అనారోగ్య పరిస్థితుల్లో అర్ధాంతరంగా నిష్క్రమించారు. ఎలా చూస్తున్నారు సార్ తనని? ఒకటి ఇలా 2, 3 అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణం అనేది అది తీరని లోటుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా యువకుడే. వాస్తవంగా చెప్పాలంటే పెద్దగా ఏమంత వయసు లేదు. 30 ఏళ్ల నుంచి ఆయన అంటే 15 ఏళ్ల యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా యూత్‌ను ఆర్గనైజ్ చేయడం అనేది ఆయన ఒక పనిగా పెట్టుకొని ఆయన రాజకీయాల్లోకి ఒక సెల్ఫ్ స్టైల్ లీడర్‌గానే వచ్చాడాయన. ఆయనకేమి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆయనకున్న బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏందంటే ఒక ఎన్ఆర్ఐ. హ్మ్. అతను బహుశా ఆయనకు రిలేషన్ అయి ఉంటాడు. అతని ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కొద్దిగా మేనేజ్ చేస్తూ క్రమక్రమంగా ఎదిగాడు. ఆయనకి వెనకాల ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒక కమ్యూనిటీ రెడ్డి అనేదే తప్ప ఫైనాన్షియల్ గానీ, పొలిటికల్ గానీ ఏ సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద తను ఎదిగాడు. ఆయన ఒక రోల్ మోడల్ ఇవాళ యూత్‌కి. హ్మ్. అంటే తనంతట తను ఎవ్వరు సపోర్ట్ లేకుండా రాష్ట్రమంతా యూత్‌ని ఆర్గనైజ్ చేశాడు. అప్పుడు ఆయన ఏబీవీపీలో యాక్టివ్‌గా ఉండేవాడు. తర్వాత బీజేవైఎంలో ఉండేవాడు. ఆ సమయంలోనే ఒకసారి నన్ను కలిసాడు. ఏదో ఒక బిజినెస్ ప్రపోజల్‌తో కలిసాము. బట్ అది సాధ్యం కాలేదు. ఆ ఒక్క గంట సేపు మాట్లాడుకున్నాం. అప్పుడు నేను అడిగా టీఆర్ఎస్ పెట్టి ముందుకు పోతున్నాం కదా! మీరు రావచ్చు కదా! అని. హ్మ్. ఇట్ వాస్ ఇన్ 2002 ఆర్ 3లో. అప్పటికి ఇంకా టీఆర్ఎస్‌లోకి రాలేదాయన. హ్మ్. ఆ తర్వాత వచ్చాడు. టీఆర్ఎస్‌లో కూడా ఒక చెరగని ముద్ర వేశాడమ్మా ఆయనే. ఆయనే తెలంగాణ సంబరాలు గుర్తుందా మీకు నిజాం అవును. కాలేజ్‌లో? నిజాం కాలేజ్‌లో అది చేసింది జిట్టా. నభూతో నభవిష్యతి. అవును. లాస్ట్ ఇప్పుడు 17 ఇయర్స్ అయింది అది జరిగి 2007లో. అవును. ఈ రోజు వరకు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరు అటువంటి సాహసం చేయలే. అవును. అద్భుతంగా ప్రతిరోజు కేసీఆర్ గారు వచ్చేవారు. హ్మ్. ఆ రోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం అక్కడ చేరింది. ఎందుకంటే తెలంగాణ వంటకాలంటే ఎట్లుంటాయనేది ఫస్ట్ టైమ్ ఆయన రుచి చూపెట్టాడు. అవును. ఆ! అదే ఆయన జీవితంలో ఒక మరువలేని ఆయన కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు మనం. అయితే పార్టీకి గూడా ఆయన టికెట్ ఇవ్వద్దని ఎన్నడూ లేదమ్మా. హ్మ్. 2004లో నేను పార్టీ జనరల్ సెక్రటరీగా కేసీఆర్ గారికి బాగా సన్నిహితంగా ఉన్న రోజుల్లో నరేంద్ర గారు ఆ టికెట్ అడిగారు. నరేంద్ర గారు అప్పుడు పార్టీలోకొచ్చారు. విలీనం చేశారు గదా! అవును. తెలంగాణ సాధన సమితిని పార్టీలో విలీనం చేశారు 2002లో. హ్మ్. ఆయన 2004లో వచ్చిన ఎన్నికల్లో నాకు పద్మశాలీస్ ఎక్కువున్నారు భువనగిరిలో. వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ అక్కడే. నాకు గావాలని జెప్పేసి ఆయన పట్టుబట్టాడు. 2 దిక్కుల పోటీ చేశాడు ఆయన. హ్మ్. ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశాడు. ఎమ్మెల్యేగా భువనగిరి నుంచి చేశాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎంపీగా గెలిచాడాయన. తర్వాత అప్పుడు అట్లా మిస్ అయ్యాడు బాలకృష్ణారెడ్డి. తర్వాత నెక్స్ట్ 2009లో మహాకూటమి అలయన్స్ అయింది. హ్మ్. ఉమా మాధురెడ్డి అక్కడ చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది. అంతకుముందు ఉమా మాధురెడ్డి గారున్నారు. సో, టీడీపీ న్యాచురల్‌గా ఆమె కోసం పట్టుబడుతది గదా! అవును. అట్లా మిస్ అయ్యాడప్పుడు. అక్కడ రాంగ్ స్టెప్ ఏసాడు. హ్మ్. ఓపికతో ఆమెను సపోర్ట్ చేస్తూ అక్కడ పార్టీలో కీలకంగా ఉండి ఉంటే 2014లో తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అవసరమైతే మినిస్టర్ కూడా అయ్యేవాడేమో. జగదీష్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన సూర్యాపేట ఆ ప్రాంతం కాబట్టి ఇద్దరికిచ్చినా ఆశ్చర్యం లేకుండే. జిట్టా బాలకృష్ణ ఒక తిరుగులేని నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు జిల్లా రాజకీయాల్లో. బట్ ఒక చిన్న మిస్టేక్ కేటీఆర్ గారు కూడా తిరిగి ఆయన జాయిన్ అయినప్పుడు ప్రస్తావించాడు. దారి తప్పిన కొడుకు మళ్ళీ వచ్చాడు అని చెప్పి. అయితే ఆ ఒక్క చిన్న మిస్టేకు ఆయన ఎమ్మెల్యే కాకుండా ఇప్పటివరకు కూడా ఆయన ఎటువంటి ఉన్నతమైన పదవులు రాకుండా ఆయన చేసిన మిస్టేక్ అమ్మా అది. చిన్న తప్పది. ఎమోషనల్ డిసిషన్ అది. హ్మ్. పోకపోనుండే ఆయన. తర్వాత ఆయన జర్నీ అంతా సొంతంగా కూడా ఆయన యువ తెలంగాణ పార్టీ పెట్టాడు. రాణి రుద్రమ గారితో కలిసి. ఏం చేసినా కూడా మళ్ళీ ఆ ప్రభావాన్ని ఆయన తిరిగి తెచ్చుకోలేకపోయాడు. బీజేపీలో కూడా ఆయన అందులో పోయిన తర్వాత కూడా ఆయనకు అనుకున్నంత గౌరవం లభించలేదు. హ్మ్. ఆయన రూట్స్ అందులోనే ఉన్నాయి వాస్తవంగా. ఆ లైఫ్‌లో చాలా భాగం బీజేపీ, బీజేవైఎం ఏబీవీపీలో గడిచిపోయింది. బట్ వాళ్ళు కూడా ఎందుకో ఆయనను రికగ్నైజ్ చేయలేదు. బట్ తెలంగాణలో ఉన్న చాలా కొద్ది మంది సెల్ఫ్ స్టైల్ లీడర్స్‌లల్ల జిట్టా ఒకడు. యువత మీద ఎప్పటికీ ఆయన ముద్ర ఉంటుంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేసే యాటిట్యూడ్ ఆయనది. హ్మ్. అట్లా ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాడు. ఆయన ఉన్నాడు అనంటే ఒక ధైర్యం ఉండేది పార్టీలో. అవును. ఈయనకు చెప్తే ఆయన చేసేస్తాడు అని. అంత ఫాలోయింగ్ ఉండేది. బట్ ఆయన మరణం గూడా అదొక పాఠం కావాలమ్మా. ఎందుకంటే వైద్య శాస్త్రంలో చాలా లోపాలున్నాయి. చాలా సార్లు నేను చెప్పాను గూడా.
అంటే ఒక చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయలేక మనం ఆయన పోగొట్టుకున్నాం. హ్మ్. అంటే ఆ డాక్టర్స్ నెగ్లెక్ట్ చేశారని నేను చెప్పను గానీ, ఆహ్, ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు ఈ డాక్టర్స్‌కి. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన విషయంలో అట్లా జరిగిందా లేదా నాకు తెలియదు. మెడికల్ రిపోర్ట్స్ నేను చూడలేదు. బట్ ఇన్ఫెక్షన్‌తో చనిపోవడం అనేది అవసరం లేని ట్రీట్మెంట్ అని నాకు అనిపించింది. నేను విన్నంత వరకేందంటే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్‌ను టీబీ అనుకున్నారు. హ్మ్. టీబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బట్ తర్వాత అది టీబీ కాదేమో అని అనుకున్నారు. హ్మ్. తర్వాత బయాప్సీ కోసం అది బ హె హెడ్‌లో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి బయాప్సీ కోసం పంపించారు. ఆ బయాప్సీ కోసం నీళ్ళు తీసిన తర్వాత అతను సెమీ కోమాలోకెళ్ళిపోయాడు. తర్వాత ఆయన మాట్లాడలేని పరిస్థితికెళ్ళిపోయాడు. తర్వాత ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది. తర్వాత ఇంకా లాభం లేదమ్మా వెంటిలేటర్ మీద గూడా ఉపయోగం లేదు. తీసేయాల్సొస్తదని చెప్పారు. లాస్ట్‌కి వీళ్ళ కాన్సెంట్‌తోని వెంటిలేటర్ తీసేసారు. ఇమ్మీడియేట్‌గా డెత్ డిక్లేర్ చేశారు. అంటే ఇంత ప్రాసెస్‌కి కారణం ఏందంటే హ్మ్. చాలా సార్లు మీ ఐటీఎంలో గూడా నాగేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చూశాను. అయితే మొత్తం ప్రపంచం అంతా ఒక 5 ఏళ్ల నుంచి హ్మ్. అంటే అందరంటే అందరు గాదు. ఎవరైతే నిజంగా హ్యూమన్ కన్సర్న్ ఉన్న డాక్టర్స్ ఉన్నారో, వాళ్ళు డిఫరెంట్‌గా పేషెంట్స్‌ను ప్రాబ్లమ్స్‌ను అనలైజ్ జేస్తున్నారు. ఒకటే ఉదాహరణ. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, హ్మ్. ఇప్పుడు ఒక మొక్కకు ఆకులు ఎండిపోతా ఉన్నాయి. ఆకులను ట్రీట్ జేస్తే ఆకులు మంచిగా కావు. అవును. ఆకులు నరికేసినా ఆ చెట్టుకి ఆ సమస్య పోదు. దాని సమస్యకు కారణం వేరులో ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీస్ అనేటివి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లము సపోజ్ అది బ్రెయిన్ ప్రాబ్లమ్ అనుకోండి. బ్రెయిన్‌లో ట్రీట్ జేస్తారు. లంగ్ ప్రాబ్లమ్ అనుకోండి. లంగ్స్‌లో ట్రీట్ జేస్తారు. హార్ట్ ప్రాబ్లమ్ అనుకోండి. హార్ట్స్‌లో ట్రీట్ జేస్తారు. ఇది కిడ్నీ ప్రాబ్లమ్ అనుకోండి. నెఫ్రాలజిస్ట్‌లకు అప్పజెప్తారు కిడ్నీ ప్రాబ్లమ్ అని. వీటన్నిటికి మూలము రూట్ రూట్ కాజ్. ఎక్కడుంటుంది అంటే లివర్‌లో ఉంటుంది. హ్మ్. లివర్ గట్‌కు రిలేటెడు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లకు సంబంధం లేకుండా ఏ ఛాలెంజ్‌ను మనము దానికి సొల్యూషన్ చూడలేము. హ్మ్. ఈ నాలెడ్జ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతున్నది. ఇది ఎన్నడో 4000 సంవత్సరాల కింద భారతీయ వైద్య విధానంలో ఉన్నది. ఒక నాడి చూసి లివర్‌ని ఎట్లా ట్రీట్ చేయాలని ఆయుర్వేద వైద్యుడు ఆలోచించేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ అలోపతి వైద్యంలో ఆ లివర్ గురించి గానీ, గట్ గురించి గానీ పట్టించుకోవట్లేదు. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ అనేది లివర్‌ని ట్రీట్ చేయడం ద్వారా సాధ్యమైతది. లివర్ నుంచి పోయే బైల్ అనేది ఏదైతుందో అది దాన్ని కరెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయితది. మరి అది ఎందుకు చేయలేదా? చేశారా? దానికి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏందో నాకు తెలియదు. బట్ ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ బి కంట్రోల్డ్. నేను మీ ద్వారా చెప్తున్నాను. ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్ అన్నా రాని, క్యాన్సర్ గానీ, హార్ట్ అటాక్ గానీ, బ్రెయిన్ న్యూరో రిలేటెడ్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, డయాలిసిస్ గానీ, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ గానీ, నేను కనెక్ట్ చేయగలుగుతాను కన్సర్న్డ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ డాక్టర్స్. నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. మీరు ఎలాంటి డాక్టర్స్ తీసేసిన కేస్ తీసుకురండి నేను కాపాడుతాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను లాస్ట్ 2 వీక్స్ అబ్రాడ్‌లో ఉండడము, తర్వాత తమిళనాడులో ఉండడం వల్ల నేనసలు ఈయన ప్రాబ్లమ్ నేను చూడలేకపోయినాను. ఆయన సిక్ అయింది నాకు తెలియలేదు. నాకు ఒక్కరోజు కేటీఆర్ పోయింది చూశాను గానీ, ఏదో మామూలు ప్రాబ్లమ్ అయ్యుంటది అనుకున్నాను తప్ప, ప్రాణాల మీదకొస్తదని మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. హ్మ్. కొంచెం ముందు నాకు తెలిసినా గూడా ఒక ఆల్టర్‌నేట్ మెడికేషన్ నేను స్టార్ట్ చేసేవాడిని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వి కెనాట్ రికవర్ హిస్ లైఫ్. పొద్దున్నుంచి బాధగా ఉంది నాకు. ఆ! మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం. సో బట్ ఎవరు ఇట్లా డాక్టర్స్ గూడా ఇంకా కొంత అడ్వాన్స్ అయ్యి ఈ మూలాల్లోకెళ్ళే విధంగా ఆలోచించాలి. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీలో వాళ్ళకి చెప్పరు గానీ, వాళ్ళు చదివిన మెడికల్ సైన్స్‌లో ఉంది గదా! హ్మ్. ఎంబీబీఎస్‌లో చెప్తారు బేసిక్ ఇది. ఇం ఇంకోటి కొంచెం బ్లడ్ రిపోర్ట్‌ని అనలైజ్ చేయడంలో గూడా మన డాక్టర్స్ ఫెయిల్ అయితున్నారు. అక్కడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళేదో సీబీపీ ఇవి జూసి హిమోగ్లోబిన్ బానే ఉంది, రెడ్ బ్లడ్ సెల్స్ బానే ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఇట్లున్నాయి. ఇంతవరకే అయితున్నారు గానీ కోరిలేట్ చేసుకోవట్లేదు. వాళ్ళకు ఇప్పుడు సపోజ్ న్యూరోలో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. బ్లడ్ రిపోర్ట్‌తోని కోరిలేట్ జేసుకోవాలి. క్యాన్సర్‌ను పెట్ స్కాన్ చూసి క్యాన్సర్ అని డిక్లేర్ చేస్తుండ్రు. బాడీలో అక్కడక్కడ గ్లూకోజ్ రిజర్వ్స్ ఉంటాయి. ఒక పెట్ స్కాన్ చూసి ఎట్లా రిజర్వ్ దాన్ని బయాప్సీతో కోఆర్డినేట్ చేసుకోవాలి. బ్లడ్ రిపోర్ట్స్‌తోని కోయిన్సైడ్ కావాలది. ఇవన్నీ అయినంకనే క్యాన్సర్ అని డిక్లేర్ చేయాలి. కాబట్టి ఇవన్నీ పొరపాట్లు జరుగుతా ఉన్నాయి. కాకపోతే డాక్టర్ల తప్పని నేను అనను. వాళ్ళకి నేర్పించిన వైద్య శాస్త్రం అట్లుంది. కొంత మన యాన్షియంట్ వైద్య శాస్త్రాన్ని గూడా కలిసి స్టడీ చేసినట్టయితే ఇటువంటి వాటిని ఓవర్‌కమ్ కావడానికి అవకాశం ఉంటది. ఇట్లాంటి గొప్ప ప్రాణాలను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటది. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత 14 ఏళ్ల వనవాసం పూర్తయిపోయింది. తప్పిపోయిన చిన్న పిల్లోడు మళ్ళీ ఇంటికొచ్చినట్టుగా అనిపించింది అని కేటీఆర్ ఒక మాట అన్నారు. సో, వనవాసం పూర్తయిపోయింది. అయినప్పటికి కూడా
తను అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు జిట్టా. బాధపడ్డాడు. ఆయన పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నేను ఫోన్ చేశాను. ఎందుకంటే ఎక్కడ జిట్టా కనబడతలేడు. హ్మ్. నేను అన్నా ఫోన్ చేసి "ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు" అంటే, "నాకేం సైలెంట్‌గా ఉండాలని లేదన్నా. మరి నాకెందుకో బాధ్యతలు అప్పజెప్పలేదు పార్టీ. నేను పార్టీలోకి వచ్చిన కదా! వచ్చిన తర్వాత నాకు కనీసం పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోయినా కూడా నాకేదైనా బాధ్యత ఇచ్చుంటే ఒక నేను ఇన్‌చార్జ్‌గాను. పని చేసేవాడిని. మరి ఎందుకు ఇయ్యలేదు మీరే రావణని అడగండి" అని అన్నాడు. అప్పటికి టైం దగ్గరకొచ్చింది. ఆల్మోస్ట్ 3, 4 డేస్ ఉంది పోలింగ్‌కి. హ్మ్. ఈ టైంలో ఏం చేస్తానులే, ఈ ఎలక్షన్‌ల తర్వాత నీకు మంచి ఫ్యూచర్ ఉంటది. నువ్వేం నారాజు గాకు. మామూలుగా ఎప్పటిలాగానే నీ కనెక్షన్స్ అన్నీ కూడా మెయింటైన్ చెయ్యి అని చెప్పాను. అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళా తర్వాత మాట్లాడడం కాలేదు ఆయనతో. హ్మ్. సో, చాలా కాలంగా అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎంతోమంది యువతకి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించినటువంటి ఒక యువనేత కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేని స్థితిలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు అంటే చాలా మందిని కదిలించాడు జిట్టా. అవును. చాలా చాలా మంది బాధపడతారు. ఇంకోటి పార్టీలకు అతీతంగా కూడా ఆయన అందరితో బాగున్నాడు. ఇవాళ ఒక్క టీఆర్ఎస్ వాళ్ళకే కాదు, బీజేపీలో కాదు, కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ఒక తెలంగాణ ఒక గొప్ప యువనేతను, ఒక నాయకుడిని భవిష్యత్తులో చాలా ఎన్నో ఉన్నతమైన పదవులకు అర్హుడైన వ్యక్తిని ఇవాళ తెలంగాణ పోగొట్టుకుంది. బాధాకరం. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలమ్మా. కొంత వైద్య విధానంలో కూడా ఆలోచన రావాలి. ఒక హ్మ్. మంచి వ్యక్తి మన హాస్పిటల్‌లో చనిపోయాడనంటే వాళ్ళు కూడా రియలైజ్ కావాలి. ఇంకేం చేయాల్సి ఉండే అనేది చనిపోయినాక బాడీ ఇచ్చేయడమే కాకుండా, చనిపోయినాక రియల్ పోస్ట్‌మార్టం వాళ్ళ బ్రెయిన్‌లలో జరగాలి. ఇంకేం చేసుంటే ఆయనను బతికిచ్చేవాళ్ళం. నిజంగానే దీనికి పరిష్కారం లేకుండేనా? మనం ఏమన్నా రాంగ్ అసెస్‌మెంట్ చేశామా? హ్మ్. కొంత మన ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తాను. ఈ మెడికల్ సైన్సెస్ అన్నీ గూడా అంటే ఎట్లయితే ఆయుష్‌లో అన్నిటిని విలీనం జేశారో, అట్లా ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తెలంగాణ అంటే భారతదేశానికి కావాలమ్మా. ఇప్పుడు మోడీ కంటే ఇంకా రైట్ పర్సన్ ఎవరుంటారు? ఎందుకంటే భారతీయ సంస్కృతిని నేను పునరుద్ధరిస్తాను. నేను భారతీయ సంస్కృతికి ఒక ప్రతినిధిగా ఆయన చెప్పుకుంటాడు. పునరుద్ధరించాలనేది ఆయనకు బాగుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గూడా అది. మరి చరక సంహిత 4000 సంవత్సరాల కిందిది. ఆ! మన పతంజలి గాని, పాణినియ వాళ్ళు ఇవన్నీ గూడా మనం ఇంటిగ్రేట్ ఎందుకు జేయట్లేదు? హ్మ్. నాడీ జూసి రోగం జెప్పగలిగే డాక్టర్‌లను నువ్వు తయారు చేయలేకపోవచ్చు. కానీ వెనకటి వైద్య విధానంలో ఉన్న గొప్ప అంశాలను అలోపతితో జోడించినట్టయితే జిట్టా లాంటి వాళ్ళని మనం పోగొట్టుకుపోయేవాళ్ళం గదా! అది ఎందుకు చేయకూడదు? కేవలం ఫార్మా కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం కరెక్ట్ అయితదా? ఎంత ఒక చిన్న పొరపాటు హ్మ్. దేశ స్థాయిలో ప్రతి హాస్పిటల్‌లో ప్రతి డాక్టర్ చేసే ఒక చిన్న పొరపాటు చెప్తాను. ఇప్పుడు ఫీవర్ వస్తదమ్మా. హ్మ్. ఫీవర్ వస్తే వాళ్ళే చెప్తారు ఇది వైరల్ ఫీవర్ లాగా ఉన్నట్టుందని. వాళ్ళు రాసేటివి ఏంటి అమ్మా యాంటీబయాటిక్స్. వైరల్‌కిచ్చే డ్రగ్స్‌తోని బ్యాక్టీరియాని చంపగలుగుతారా? రెండోది యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఏం జరుగుతది? బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. గుడ్ బ్యాక్టీరియా పోతది. నీకు లోపల రోజు ఇమ్యూనిటీ ఎలా పెరగాలి? లోపల యుద్ధాలు జరుగుతుంటాయమ్మా. హ్మ్. మనం నిద్రపోయినా గూడా ప్రతి క్షణము మన మన బాడీలో కొన్ని లక్షల యుద్ధాలు జరుగుతా ఉంటాయి. హ్మ్. వేటికి మధ్య జరుగుతాయి? మంచి బ్యాక్టీరియాకు, చెడు బ్యాక్టీరియాకు మధ్య జరుగుతాయి. ఆ చెడు బ్యాక్టీరియాతో పోరాడే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే వైరల్ ఫీవర్ ఎట్లా కంట్రోల్ అయితది? హ్మ్. ఆ! ఈ మధ్య కాలంలో కొంచెం వైరల్ డ్రగ్స్ వచ్చినాయి. బట్ మొదటి నుంచి యాంటీబయాటిక్స్ ఏం జరిగినా యాంటీబయాటిక్సే. అది నిజంగానే బ్యాక్టీరియా రిలేటెడ్ అయితే నువ్వు యాంటీబయాటిక్స్ ఇస్తే కొంత ఉపయోగం ఉంటది. వాటితో పాటు ఇవి చచ్చిపోతాయి. చెడు బ్యాక్టీరియా గూడా. కానీ నువ్వు పోరాడే వాళ్ళని నువ్వు చంపితే అది వెన్నుపోటు కదా! అంటే ఇట్లాంటియన్నీ గూడా పొరపాట్లు జరుగుతా ఉన్నాయి. హ్మ్. వాటి నుంచి రియలైజ్ కావడానికి ఏందంటే కొంత ఆయుర్వేద, సిద్ధ, హోమియో ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసినట్టయితే కొన్ని కొన్ని జబ్బులకు కొన్నిట్లో అద్భుతమైన పరిష్కారం ఉంది. ఇన్ఫెక్షన్స్‌కి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది. బట్ జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆయుర్వేదాన్ని ప్రిఫర్ చేయలే. ఎవరైనా అంతే హాస్పిటల్ పోతే జాయిన్ అయితారు. అంటే ఇంటిగ్రేట్ చేసుంటే ఆ డాక్టర్స్ ప్రతి హాస్పిటల్‌లో ఆయుర్వేద డాక్టర్స్ ఉండాలి. సెకండ్ ఒపీనియన్ కోసం ఆయనకు రిఫర్ చేయాలి. హోమియో డాక్టర్ ఉండాలి. సిద్ధాలో మనుషులకు 4500 రకాల జబ్బులొస్తాయని చెప్పి ఉందమ్మా. హ్మ్. నేను మొన్న 5 రోజులు కోయంబత్తూర్ పోయింది గూడా ఏందంటే డాక్టర్ రాధేష్ శ్యామ్ అని చెప్పి. ఈ రాధేష్ శ్యామ్ ఒక గొప్ప డాక్టర్. హ్యూస్టన్‌లో ఆయన ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డాక్టరు. ఒక స్టేజ్‌లో 20 ఏళ్ళు సర్జరీలు చేసి విసుగొచ్చి మళ్ళీ భారతదేశానికొచ్చి మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉన్న నీలగిరి కొండలలో, ఊటీ గుట్టలలో ఓ 150 ఎకరాలు తీసుకొని మందు మొక్కలను పెంచుకుంటూ హెర్బల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. ఆయన చేతిలో ఫెయిల్ అయిన
పేషెంట్ లేడు. 50,000 మందిని కోవిడ్ నుంచి కాపాడిన వ్యక్తి డాక్టర్ రాధేశ్యామ్. ఇటువంటి కొంత డాక్టర్స్ ఎవరైతే యంగ్ డాక్టర్స్ ఉన్నారో వీళ్ళని ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఒక్క డాక్టర్ ఏం చేయలేడు కదా మొత్తం. అందరిని కాపాడలేడు కదా. నేను మొన్న 5 రోజులు ఆయనతోనే ఉన్నాను. ఆయన ల్యాబ్‌లో పోయినా, ఆయన తోటలు చూశాను. ఆయన చేసే ప్రాసెసింగ్ చూశాను. నాకు అనిపించింది జిట్టా గురించి అప్పుడు తెలుసున్నా కనీసం నేనేమన్నా కాపాడేవాడినేమో అని అనిపించింది. ఎవరినైనా మనము దొరకడం కష్టం. అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మంచి ఫ్యూచర్‌ని వదిలిపెట్టి, సిటిజన్‌షిప్‌ని వదిలిపెట్టి నీలగిరి కొండలలోకొచ్చి ఈ ఒక్కొక్క మొక్క దగ్గర పోయి వాటితోని ఇంకా ఆయన కూడా ఏం చేస్తాడంటే ఫుడ్‌ను మెడిసిన్ లాగా ఇస్తాడు. మెడిసిన్ ఫుడ్ లాగా ఇస్తాడు. ఎట్లా అంటే వెనకట వాళ్ళందరూ చెప్పింది ఏందంటే ఆహారం అనేది ఒక గొప్ప ఔషధం అని చెప్పారు. అవును. ఈయన ఏం చేస్తున్నాడు ఈ మందులు సైకలాజికల్‌గా దెబ్బతీస్తున్నాయని చెప్పి 22 రకాల పొడులను తయారు చేసి వాటినేందంటే 22 రకాల జబ్బులకు పరిష్కారంగా చూపెట్టాడు. మనం మంచి వేడి వేడి అన్నంలో ఆ పొడి కలుపుకొని నెయ్యేసుకొని తిన్నట్టయితే అది చాలా టేస్టీ కూడా ఉంటది. చాలా స్మెల్ కూడా వస్తది. బట్ అది మెడిసిన్ అది. ఓకే. తర్వాత ఒక 60 రకాల టీలు ఇప్పుడు మీకు నాకు గ్రీన్ టీ ఇస్తారు కదా మీరు. అట్లాంటి పోచెస్ 60 రకాలు తయారు చేశాడు. 60 రకాల జబ్బులకు పరిష్కారాలవి. డయాబెటిక్ గాని నేను టీ అందరం తాగుతాం కదా. ఆ తాగేదేదో ఇప్పుడు కషాయం తాగమంటే తాగరు. ఆయన ఇచ్చేదేంది కషాయమే. కషాయాన్ని టీ పోచ్‌లో పెట్టి ఇస్తాడు. మనం మంచిగా లొట్టలేసుకుంటూ తాగుతాం పొద్దున, సాయంత్రం. అంటే వీటితోని పిల్లలకు బిస్కిట్లు ఇస్తాడు. కుక్కీస్. ఆటిజం వాళ్ళని కూడా ఎన్ని వందల మందిని బాగు చేశాడు. ఇష్టంగా తింటారు కదా కుక్కీస్. అందులో మైదా ఉండదు. అందులో ఈ గుమ్మడికాయ పొడి, అరటి తొక్కలు ఇట్లాంటి వాటి పొడి ఉంటది. చాలా మంచి వైటమిన్స్, పోషకాలు ఉన్నాయని ఉంటాయి. మన నిమ్మకాయలు ఇట్లా పిండి పడేస్తాం కదా. ఆ పడేసిన వాటితోని ఆయన ఫుడ్ తయారు చేస్తున్నాడు. అంటే రసాలు మనము వాటిని ఏమంటారు సూప్ మన అన్నంలో కలుపుకుంటాం కదా. అట్లాంటివి. అంటే ఆయన ఏమనుకున్నాడు ఆహారము ఔషధాన్ని ఆహారంలాగా ఇవ్వాలి. ఆ! అట్లా చేస్తున్నాడు. అంటే ఇటువంటి డాక్టర్స్ ఉన్నారు భారతదేశంలో. ఎంతోమంది ఉన్నారమ్మా. ఒక్కరే కాదు. వీళ్ళను మనం ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్‌కు వాళ్ళ నాలెడ్జ్‌కి ఈ నాలెడ్జ్‌ని తోడుగా చేసినట్టయితే చాలా మందిని కాపాడుకోగలుగుతాం. కరెక్ట్‌గా డయాగ్నోస్ చేయగలుగుతాం. కరెక్ట్‌గా అనలైజ్ చేయగలుగుతాం. ఇది ఇది ఇంటిగ్రేట్ కావాలి. అవును.